భారతీయ జనతా పార్టీ నష్టపోయింది చూస్తున్నారు గానీ, భారతీయ జనతా పార్టీ అమిత్ షా వ్యూహాన్ని గమనించట్ల. బీహార్‌లో జన్సురాజ్ పార్టీ గెలిచింది. అక్కడ నాశనం అయిపోయింది ఎవరు? సెకండ్ ప్లేస్‌లో ఉండాల్సినటువంటి కాంగ్రెస్ ఎప్పుడో పోయింది. థర్డ్ ప్లేస్‌కి, ఫోర్త్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్‌లో ఉండేటటువంటి ఎవరైతే ఆర్‌జేడీ పక్కకెళ్ళిపోయింది. డిపాజిట్ లేకుండా పోయింది. జనసురాజ్ పార్టీ ముందుకొచ్చింది. అంటే కాంగ్రెస్ అనుకూల శక్తి పక్కకెళ్ళింది. అట్లాగే యాంటీ బీజేపీ శక్తులలో మరొకటి బలహీనపడింది. తాత్కాలికంగా జనస్వరాజ్ గెలుస్తది. సేమ్ టైమ్ అక్కడ నష్టపోయింది, బాగా దెబ్బతిన్నది ఎవరు అంటే లాలూ ప్రసాద్ పార్టీ, ఆర్‌జేడీ పార్టీ. ఇప్పుడు తమిళనాడు చూడండి. ఎవరు అక్కడ నష్టపోయింది? డీఎంకే, ఏఐడీఎంకే. 2 ద్రవిడ పార్టీలు పక్కకు పోయి అక్కడ కొత్తగా టీవీకే విజయం సాధించింది. ఇవన్నీ కూడా వ్యూహంలోనే ఉంటాయి. అంటే మనం ఒక శత్రువుని దెబ్బతీయలేనప్పుడు ఇంకొకళ్ళని ప్రమోట్ చేయడం అనేటటువంటి ధోరణే ఈయన చేసుకొచ్చేటటువంటి. ఇప్పుడు బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కాస్త ప్రతిపక్షంలో ఉంటే అది కూడా ఇప్పుడు పోయి రితబ్రత చటర్జీకి సంబంధించినటువంటి ఎన్‌సీపీఐ సెకండ్ ప్లేస్‌కొచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది. కమ్యూనిస్టు కాంగ్రెస్ ఎప్పుడో పక్కకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీగా సీజేపీ తెర మీదకొస్తది. ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజిక్‌గా జరుగుతాయి. అంటే డైరెక్ట్‌గా వాళ్ళేమి తీసుకురాడు అమిత్ షా. ఎవరిని ఎంకరేజ్ చేయాలో, ఎవరిని డిస్కరేజ్ చేయాలో, ఎక్కడ పైకి లేపాలో, ఎక్కడ పడుకోబెట్టాలో తెలుసు. ఒక్కోసారి అవసరమైతే తన పార్టీనే పడుకోబెడతాడు తమిళనాడు తరహాలో. కాబట్టి ఫైనల్ అల్టిమేట్ గోల్ దేశవ్యాప్తంగా మార్పులు అన్నది. ఇంకా పతాక స్థాయిలో ఉన్నాయి. ఇంకొక 10 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉందంటే 60 ఏళ్ల నుంచి తీసుకొచ్చిన నాశనం ఇప్పుడు ఈ 12 ఏళ్లలో ఒక 30, 40% బాగుపడింది. ఇంకా 60% బాగుపడాల్సి ఉంది.